ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 9వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ సిగ్నిఫికెంట్గా 4% పైన డ్రాప్ అయినాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ, రియాలిటీ, మెటల్, ఆటో నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుట్ అయినాయి. ఐటీ, మీడియాలో మాత్రం కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 80% ఇండిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే చైనా A50 ఫ్యూచర్స్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కూడా స్లైట్ నెగిటివ్లో ఉన్నాయి. US 500 కోర్స్ యూరప్ స్లైట్ నెగిటివ్గా ఉండగా లండన్, ఫ్రాన్స్, జర్మన్, హాంకాంగ్, సౌత్ కొరియా, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్ అయితే గ్రీన్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్గా బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు. స్లైట్గా గ్లోబల్ వ్యూస్ పాజిటివ్గానే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లోని కంపెనీలు ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే మెర్కంట్కో, కోకోకోలా, యునైటెడ్ హెల్త్, మెక్డొనాల్డ్, వాల్మార్ట్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా టాప్ గెయినర్స్లో ఇంటెల్, బోయింగ్, వాల్ స్ట్రీట్, డిస్నీ, డౌ, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది కనిపిస్తుంది. నిన్నటి రోజున మొత్తం మీద డౌ నుంచి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే లండన్ ఇంట్రెస్ట్ రేట్ అయితే 4.5% నుంచి 4.25%కి తీసుకొచ్చింది. అంటే 25 బేసిస్ పాయింట్ తగ్గించింది. ఇక యూఎస్కి సంబంధించిన నిరుద్యోగ సమస్య అంటే మొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే తగ్గింది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక 30 సంవత్సరాలకు సంబంధించిన బాండ్ కూపన్ రేట్ వచ్చేసరికి ప్రీవియస్గా 4.813% ఉండేది, ఈసారి 4.819% అనేది చెల్లించనున్నారు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి రష్యాకి విక్టరీ హాలిడేగా ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున మనకి ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, డిపాజిట్ గ్రోత్ కానీ, బ్యాంక్ లోన్ గ్రోత్ కానీ, దీనికి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. నిన్నటి రోజున స్టాక్ ఫీచర్స్ అయితే యూఎస్కి సంబంధించినవి పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఎందుకంటే యూఎస్ యూకేతో ట్రేడ్ నెగోషియేషన్స్, ట్రేడ్ డీల్స్ అనేది చైన్ ఉందని చెప్పేసి ఇదంతా కూడా కొద్దిగా మార్కెట్స్ పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకున్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మణప్పురం, ABB, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాబబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ వొలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో CDSL, మణప్పురం, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ ACC, సింజిన్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున HCL టెక్, బ్రిటానియా, కొటాక్ బ్యాంక్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అవగా శ్రీరామ్ ఫైనాన్స్, M&M, BPCL, అదానీ ఎంటర్ప్రైజెస్, ONGC, అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా లాస్లో అయితే క్లోజ్ అయినాయి. ఇండివిజువల్ స్టాక్స్ కెనరా బ్యాంక్, కోఫోర్జ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు డేటా అనేది చూపిస్తుంది. UPL, టొరెంట్ పవర్, జుబిలెంట్ ఫుడ్, సీమెన్స్, గోద్రేజ్, JCPలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్, IGLలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక మనం నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది గమనిస్తూ వస్తున్నాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి లాంగ్ అన్వైండింగ్ అనేది చూపిస్తుంది. అంటే ఎవరైతే పైకి వెళ్తుందని చెప్పేసి లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ ఓవర్ నైట్ అనేది తీసుకున్నారనేది మనం చూసినట్టయితే షార్ట్ సైడ్ 68%, లాంగ్ సైడ్ 2%. మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా బేరిష్గా ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి డేటా అనేది మనకు చెప్తుంది. ఈ రోజున ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS మొత్తం మీద బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా అండ్ స్టాక్స్ ద్వారా ప్రొపరైటరీ కొద్దిగా బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. క్లయింట్ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. DIs ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. స్టాక్స్లోనేమో సెల్లింగ్ చేస్తున్నారు. మొత్తం మీద FIS 2008 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా DIs ఏమో 596 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఈ యొక్క జియోపొలిటికల్ అన్సర్టనిటీలో కూడా FIS అయితే కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 10.2% అనేది పాజిటివ్గా అయితే రైజ్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ సిగ్నిఫికెంట్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. జనరల్గా ఇది పెరుగుతున్నప్పుడు మార్కెట్లో కొద్దిగా ఫియర్ అనేది ఎంటర్ అవుతుంది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున అయితే బుల్లిష్లో క్లోజ్ అయినాయి. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి అయితే స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్లో 65 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతానికి డాలర్ అనేది స్ట్రాంగ్గా పుంజుకుంటుంది. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూడాలి డెఫినెట్గా, ఎందుకంటే మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీ ఉంది.
సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ జరుగుతుంది కాబట్టి. అండ్ 24,000 అనేది ఒక మోస్తరు సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి సిగ్నిఫికెంట్గా ఉన్న లెవెల్ 23,976, 23,869. ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే ఈ విక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాబబ్లీ మార్కెట్స్ 7 దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ లెవెల్ అనేది హోల్డ్ చేయలేదనుకోండి, దాని తర్వాత చిన్నగా 23,645, 23,500 దిశగా ప్రయాణం చేయడానికైతే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి ఈ లెవెల్ అనేది ప్రాబబ్లీ గ్యాప్ డౌన్ జరిగిందనుకోండి ఇక్కడ. దాని తర్వాత 53,160 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లెవెల్ అనేది కూడా బ్రేక్ డౌన్ జరిగిందంటే 52,760 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి ఈ యొక్క సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ మార్కెట్ గ్యాప్ డౌన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే గ్యాప్ మార్క్ చేసుకున్నామో 79,200 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేసిందంటే 78,658 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్టు. సో ఇదిగో చూడండి, ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో నియర్ బై ఏంటంటే మనకి సపోర్ట్ ఏరియా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్ సెల్లింగ్లో వచ్చాయి. సో ప్రస్తుతానికి మనకి గోల్డ్లో 3,268 అంటే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. జరిగితే కనుక ఇక్కడ మనకి ఇది సపోర్ట్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత చిన్నగా ఈ లెవెల్కి వెళ్ళటానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ఈరోజు అగైన్ ట్రికీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఎక్కడ గ్యాప్ డౌన్ అయిందంటే 23,838 దగ్గర గ్యాప్ డౌన్ అయితే అయింది. సో చూడండి, ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది కదా, బట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ గ్యాప్ డౌన్ జరిగిన దగ్గర నుంచి కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 204 పాయింట్లు నెగిటివ్గా అయితే ఉంది. నంబర్స్ వచ్చేసరికి 23,986 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా, మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,270 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో దగ్గర మనకి 290 పాయింట్ల దాకా నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఈరోజు గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి లార్సన్ అండ్ టూబ్రో, బ్రిటానియా, టైటాన్, వీనస్ పైప్స్, పేటిఎం, సుజలాన్, లుపిన్, యూనియన్ బ్యాంక్, కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక ఇండికేటర్స్ టెక్నికల్గా ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో మాత్రం బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50లో బై అనేది అడ్వైస్ చేస్తుంది, డైలీలో లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఇక ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ జియో పొలిటికల్ ఎస్కలేషన్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ యొక్క అన్సర్టనిటీలో మార్కెట్ ఎలా ఉందంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఏడిఆర్స్ మాత్రం మనకి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉండగా, అఫ్కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది అడ్వైస్ చేస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో క్వాలిటీ కంపెనీస్ అనేది మనం డిప్లో బై చేసుకోవచ్చు. ఇక షార్ట్ టర్మ్ అండ్ ఇంట్రాడే ప్లే ఎలా చేయాలంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం షార్ట్ సెల్ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఏది ఈ యొక్క జియో పొలిటికల్ అన్సర్టనిటీ క్లియర్ అయ్యేదాకా అండ్ ఇండియా విక్స్ అనేది కూల్ అయ్యేదాకా. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.